కొల్లేరుకి ప్రపంచ బ్యాంకుకి సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకునే వాళ్ళు, మంచినీటి సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద పొల్యూటెడ్ ప్రాంతంగా ఎలా మారిపోయింది, ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీసింది, అక్కడ అధికారులు రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ ఒకే పార్టీగా అక్కడ ఎలా ఉంటారు, అదేవిధంగా విభిన్నమైనటువంటి ఆర్థిక అంతరాల మధ్య ఒకే విధంగా ఎలా బతుకుతున్నారు, చాలా దుర్భర పరిస్థితుల్లో ఉండి అద్భుతంగా ఉన్నామని ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎంతో చేస్తున్నామని అధికారులు ఎలా విఫలమవుతున్నారు, ఇలాంటి విషయాలు ఎన్నో కొల్లేరులో ఉన్నాయి. అదేవిధంగా భారతదేశ చరిత్ర కూడా కొల్లేరులో ఉంది. తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతంలో ఎలా ఉన్నారు, వేంగి చాళుక్యులు ఏం చేశారు, వారికి వంటవారిగా వచ్చిన వారు ఇప్పుడు కొల్లేరుని శాసిస్తున్నారా లేదా కొల్లేరులో బానిసలా బతుకుతున్నారా, కొల్లేరులో లంక గ్రామాలు ఎలా ఉంటాయి, బెల్ట్ గ్రామాలు ఎలా ఉంటాయి, కొల్లేరుకి ఇన్ఫ్లో ఏంటి, అవుట్ఫ్లో ఏంటి, అసలు నీటి సంపత్తి ఎలా ఉంటుంది,